సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. టైం వచ్చేసి 3:40. టైం వచ్చేసి 3:40 అవుతుంది. అండ్ మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం. లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. సో నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే యానం. యానం బీచ్లో యారడ బీచ్. యారడ బీచ్లో సన్ రైజ్ కోసం 3:30కే లేచాం. 2 days నుంచి సన్ రైజ్ మిస్ అయిపోతున్నాం. ఇవాళ మిస్ అయితే దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఇన్ వైజాగ్. ఇవాళ మిస్ అయితే మొత్తం డల్లే. అందుకే 3:30కే లేచి అందరం రెడీలు అయిపోయినాం. సో రూమ్ చెక్అవుట్ చేసి స్టార్ట్ అయిపోదాం యారడ బీచ్. సూపర్ ఉంటుంది, ఇలాగే ఉంటుంది. అదో ముందు చూపివా కొంచెం ముందుకు వెళ్దాము, త్వరగా వెళ్దాం. ఇంకెంత దూరం పోతాం? వాళ్ళు అక్కడ రాళ్ళ దగ్గర ఉన్నాం. రాలేడునే చేసింది. ఓకే, బాగానే ఉన్నా కొంచెం. రాళ్ళ రప్పలో ఫస్ట్ మనం సన్ రైజ్ చూసుకొని ఉంటుందండి. దిగండి. ఫైనల్లీ యారడ బీచ్. ఇంకొంచెం టైంలో సన్ రైజ్ రాబోతుంది మామ. సన్ రైజ్ ఎంజాయ్ చేద్దాం. అసలు 3 days నుంచి చాలా వెయిట్ చేస్తున్నాం సన్ రైజ్ కోసం, కానీ మాకు ఎక్కడ సన్ రైజ్కి అవకాశం లేకుండా వచ్చింది. కానీ ఫైనల్గా యారడ బీచ్లో సన్ రైజ్కి వచ్చేసాం. షిప్స్ అన్నీ ఇక్కడ షిప్స్ ఉన్నాయి. సన్ రైజ్ కోసం వెయిటింగ్ అసలు ఈగర్లీ. యారడ బీచ్. సో గైస్, స్టార్ట్ అయిపోయింది సన్ రైజ్. అంటుకోలు బయటికి రా, ఇంకా నువ్వు దాచుకున్నది చాలు. వచ్చాయి సూర్యుడు బయటికి రారా. సన్ బ్రో కమింగ్ ఫ్రమ్ సముద్రం. After 2 hours of wait, literally 2 hours of wait, worth it. Worth Varma, worth. Bigilo. Apple phone lo sunrise thi Bigilo. అది నువ్వే తాపెట్టుకో బిగిలో. ఆహా, వర్త్ వర్మ వర్త్.
సో వైజాగ్ నుంచి యారాడ బీచ్ వచ్చేసి ఆల్మోస్ట్ 35 to 40 కిలోమీటర్స్ ఉంది. మేము 3:30 4 కల్లా బయలుదేరి 5కి వచ్చేసాం. బట్ సన్ వచ్చేసి ఇప్పుడే జస్ట్ 6:15కి అట్లా సన్ రైజ్ స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాం. 1.5 hour పైగా అయిపోయింది మేము వెయిట్ చేయబట్టికి. బట్ ద వెయిట్ ఈస్ వర్త్. సన్ రైజ్ ఇక్కడ, మరి సన్సెట్ అరకులోనా? సీ దిస్ గాయ్, నంబర్ 1 బుల్షెట్ గాయ్. ఉప్పు ఎక్కువ ఉందంట సముద్రంలో. కొంచెం చక్కెరేద్దామా? బాగుంటుంది. నిమ్మకాయ పిండుకొని కొద్దిగా గ్యాస్ కొడితే సోడా అవుద్ది. ఓకే, నాకు ఓ కంపెనీకి CEO. నేనన్నా కొంచెం మంచిగా రాస్తా. సారీ, బిహేవియర్ పోయింది. అయిపోయిందంట. కాదు, జీవితాలు గుడిచిపోతే పోయినాయి కానీ అయిపోయిందని ఏడుస్తున్నాడు. ఓకే, సన్సెట్ కల్లా అరకు వెళ్ళిపోతామా? సన్సెట్కి అరకు వెళ్తామా? సన్సెట్ అరకే కదా. ఫైనల్గా యారాడ బీచ్. యారాడ బీచ్లో సన్ రైజ్, అరకులో సన్సెట్. మ్యాక్సిమం ట్రై చేస్తాం అరకు వెళ్ళిపోవడానికి సన్సెట్ కల్లా. కుదరకపోతే మళ్ళీ రేపు మార్నింగ్ సన్ రైజ్ అరకులో. అగో మా చిన్నపిల్ల ఎగురుతుంది. అంటుకోల్, అగో మా అంటుకోల్ అక్కడ ఎక్కడ ఉన్నాడు. ఫుల్గా మునిగేసామా. పిక్స్ మాత్రం క్రేజీ వచ్చాయి. చూపిస్తాం ఏం చేస్తున్నారో చూడండి మా వాళ్ళు. అయ్యో అక్కడ ఒక 2 అంకుళ్ళు, మా చిన్న పాప, ఇగో మా ఇంకో చిన్న పిల్ల. ఆమె యూఎస్ హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు నువ్వు? మై గాడ్, పూర్తి చేసావా? గుంతేది యో, గుంత మూసేసారు వీళ్ళిద్దరు. ఇగో సీహిమ్. చెప్పండి, ఏం చెప్పాలి? మీ పెద్దయా? క్రేజీ ఉంది వ్యూ మాత్రం. యారాడ బీచ్. షెట్ కొట్టుకుపోతారేమో చూస్తే పోవట్లేదే. బండ్ల మీద నుంచి కింద పడట్లేదు వాళ్ళు. ఏ మా టూర్ గైడ్ అయినా. టూర్ గైడ్ ఫీజు ఎంత? 2 పార్లేజీ ప్యాకెట్లు అంతే, ఎక్కువ లేవు. It was at this moment that he knew he fucked up. ఏది? కాదు, మిస్ ఫైర్ అయితే అటు అవుతుంది కానీ ఇటు అవుతుందా ఫైరు?
ఆగుబే వేసినప్పుడు ఉండాలి, ఆగుబే అంటున్నావు. సో యారాడ నుంచి డైరెక్ట్ టిఫిన్ చేయడానికి సారం హోటల్కి వచ్చి టేస్ట్ బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ నేను చూపిస్తుంది బయట. నేను మా తమ్ముడు ఇద్దరం వచ్చాం, మిగతా వాళ్ళు రాలేదు. నేను స్నేహితుడు టిఫిన్ మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం, ఎందుకంటే వాళ్ళు రాలేదు. పూరి తింటున్నాం ఫ్రెండ్స్. రికార్డ్ అవుతుంది అది. ఈ తినేటి అన్నీ తీసి ఒక రీల్ పెడతా.